వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నిన్నైతే వీడియో రాలేదు, అందరూ అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకు అనేది మేము మీకు ఆల్రెడీ పోస్ట్ పెట్టాం కదా. మేమైతే కాళేశ్వరంకి వెళ్ళామన్నమాట. సో అందుకే నిన్న వీడియో అయితే రాలేదు, వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్, మేమైతే మీకు పోస్ట్ అయితే పెడుతున్నాం కదా. సో మీరు కూడా ఏంటంటే మాకు పోస్ట్లో మాట్లాడవచ్చు అన్నమాట. మీకు ఇష్టమైన పోస్ట్ మా కమ్యూనిటీలో పెట్టవచ్చు అన్నమాట. అది ఎలా అంటే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేశాక మీకు అక్కడ కమ్యూనిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ మాతో మాట్లాడవచ్చు, పోస్ట్ పెట్టవచ్చు. సో తప్పకుండా మీరు పెట్టండి, పోస్ట్ మాట్లాడుతూ ఉండండి. ఓకే, మీరు అలా పెడుతుంటే మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు కూడా వీడియో చేయాలని ఎక్సైట్మెంట్ ఇంకా ఉత్సాహం అలా ఉంటుంది. సో మీరు ఎంతగా ఎదురు చూస్తున్న పార్ట్ 8 అన్నమాట ఈ సిరీస్లో. సో కిరణ్ ఇంట్లోకి వెళ్తే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 8 ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి వీడియోలోకి. హలో హలో అమ్మ, ఈడ వచ్చిన నేను చెప్పిన అడ్రస్కి. వచ్చిరా కొడుక, వస్తున్నా ఆగు. నేను కూడా ఇంకా ఇంటైం ఇల్లు అక్కడనే పక్కకే ఉంటుంది. ఇక నేను వచ్చినంటే తొలుకోతా. సరే సరే అని అమ్మ, ఇక్కడ ఆగుతాం మరి రా. సరే బిడ్డ, వెళ్తున్నాయిగా, వస్తా. అన్నీ ఆగుండ్రి మీరు. వస్తుందిగా మా అత్త టక్ టక్ అని నడుచుకుంటా. వచ్చిర్రా కొడుక, ఎట్లున్నారా? మంచిన్నావారా? ఫోన్లో రోజు మాట్లాడుతూనే ఉన్నారు, మళ్ళీ ఎట్లున్నావురా అని అడుగుతుంది ఈమె కొద్ది. మంచున్నానే అమ్మా, నువ్వెట్లున్నావే? నాకేమైందిరా, మంచి ఉన్నా. అలా నేను అడగకపోతే అడగలేదంటది ఇది. నా అడిమీరి కొట్టి అంత ఇది చేసినా దీనికే బలిపు ఎక్కువ. ఇక నేనే అడుగుతుంది. అవునారా అత్తమ్మ? వారా పక్కిల్లే ఆమెది ఇంటామే ఉంటది కానీ అడుగుదాంరా. షిరా నీ బాగున్నావా అని అడిగితే కూడా అస్సలు నన్ను పట్టించుకుంటలే. అసలు నేను కంటికి కననే కనబడతలేను. అమ్మా. ఓ కాంతమ్మ, ఉన్నావా? బయటకు రా ఒకసారి. కాంతమ్మ. అగో లచ్చి, నువ్వా అని? నేనే. అదే నిన్న నేను నిర్మలకి వచ్చి ఇల్లంతా చూసిపోయినాం కదా. ఇక అలా కొడుకు కోడలు వచ్చిర్రు. మరి ఏం చేసినావు, ఇల్లు చూపిస్తావా అని వచ్చినాము. ఆహా, సరే తీయే చూపిస్తాను వా. ఎవరు ఉండేది ఇక వీళ్ళిద్దరేనా? ఇక వీళ్ళిద్దరే, నా కొడుకు కోడలు. సరే మరి నీ కోడలికి ఏమైంది? గంత దూరం నిలబడి గట్లా కోపంగా చూస్తుంది. ఇక దానికి అదొక మాయరోగం, గట్లనే చూస్తుంది అది. ఓ పిల్ల, నువ్వేనా ఇంట్లో ఉండేది? నేనే. అదేంది గంత దూరం నిలబడ్డావు? నీకు ఇష్టం లేదా ఏంది ఇంట్లుండు? నీకేమొచ్చింది? గాడ ఎందుకు నిలబడ్డావే? ఇల్లు వచ్చినప్పుడు ఇల్లు చూడడానికి మంచిగా రావచ్చు కదా. ఇప్పుడు ఆయనతో నీకు ఇష్టం లేదనుకొని ఆమె ఇల్లు చూడు క్యాన్సిల్ చేస్తుందేమో. జర మంచిగా ముఖం పెట్టుకొని రా, ఇక్కడ నిలబడు. ఆమెకి ఇష్టమే. ఇక ఎండ బాగుంది కదా, జరగా చెట్టు నీళ్ళకి నిలబడతా అని నిలబడ్డది. ఆహా, ముఖమంతా ఎట్లా పెట్టుకుంది. మనకి ఇప్పుడు నువ్వు ఏమి చూడలేదో ఊదెంగిని వల్ల నవ్వుతుంది. ఏం లేదు, ఎండకే ముఖమంతా ఎర్రగా పడిపోయింది. ఇక అందుకే చెట్టు కింద నిలబడ్డా. సరేతి పా, ఇల్లు చూపిస్తాను పా. వెళ్ళొచ్చి అక్క. కొడుక, ఇదే ఇల్లు. ఇక పెద్దగా కట్టించుండు మా ఆయన. కానీ ఇక వయసులో ఉన్న రోజులు ఉన్నాం. కానీ ఇక ముసలిం అయితే ఈ ఇల్లు చుట్టూ చాకరీ చేయాలంటే మాకు శాతం అయితే దా చెప్పు. ఇక అందుకే ఇక అక్కడ పక్కకే ఇంకొక చిన్న ఇల్లు ఉంది మా మామది. ఇక అక్కడ ఉంటున్నాం మేము. ఇక వా, లోపలికి వా, చూపిస్తుందా ఇల్లంతా? పిల్ల చూపిస్తుందా ఇల్లంతా? సరే అమ్మా, వస్తున్నాం. ఇక ఇంట్లోకి రాగానే ఇది పెద్ద రూమ్ ఉంది. ఇక దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ హాల్లో గదేదో అంటారు కదనే. హాలే అంటారమ్మా. గదే. ఇక ఈ ఫర్నిచర్ కూడా చేపించుండు మా ఆయన. అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి మీకు ఆ డబ్బాలాగా ఉంది చూడండి. అగి సోఫా, ఇంకా అవన్నీ ఫోటో వాళ్ళు దాన్ని ఇప్పుడు ఏమో అంటారు కదా, పెయింటో ఏదో అంటారు. మరి నాకు గుర్తొస్తలేదు కానీ అవన్నీ చేసిండు మా ఆయన. ఇంకా నడుండ్రి, ఇంకా ముంగట రూమ్లు ఉన్నాయి చూపిస్తా. అగో మంచిగా టీవీ కూడా ఉంది కదరా.
చూస్తారు టీవీ? ఇక ఏం చేద్దామే, ఇక మాకు టీవీలు అంత అలవాటు లేవు. మా ఆయనైనా నేనైనా అంత ఎక్కువ టీవీ చూడమే. ఎక్కువ పొద్దు ఏమన్నా పొద్దు పోకపోతే బయటకు పోయి ముచ్చట్లు పెడతాం ఇక అంతే. గంతే గంతే గాని అయినా మాకు అక్కడ చిన్న టీవీ ఉంది. ఇక ఈ పెద్ద టీవీ కాడ ఏడ పెడతాం, జాగా కూడా సరిపోదని ఇక ఇక్కడనే పెట్టేసినాం. ఆహా. ఇక చూడండి ఈ టీవీ కూడా ఇక్కడనే అన్నీ ఉన్నాయి కానీ సామాన్లు ఇట్లా టీవీ రూమ్ ఉంది. మంచిగా కిటికీ తెరుచుకుంటే మంచి చల్లగా గాలి వస్తుంది. ఇక 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక మొదలైతే కింది బెడ్రూమ్ చూపిస్తాను కానీ ఇదైతే కింది రూము. ఇక అక్కడ ఒక కిటికీ అయితే ఉన్నది. కిటికీ తెరుచుకున్నట్టే మంచి చల్లగా గాలి వస్తాయి. ఇక బయట చెట్లు ఉన్నాయి కదా బాగానే. చూసుకొని పోండ్రమ్మా మరి ఎట్లుందో. ఓరే నాని ఓరా చూడిపో రూమ్ అంతా ఎట్లుందో. చూడు రాదా, నీకు ఎట్లా అనిపిస్తుందో మరి. ఈ రూమ్ అయితే మంచిగా ఉన్నది. మీదొక రూమ్ ఉంటుంది, పదండి చూపిస్తా. ఇక బాత్రూమ్ అయితే ఈ రూమ్లో ఏ రూమ్లో ఆ రూమ్లో సెపరేట్ ఉంది. ఇంకొకటి అయితే బయట ఉంది. మరి ఈ రూమ్లో బాత్రూమ్ కూడా చూసుకుంటావు మరి ఎట్లుందో. చూసుకుంటే చూసుకో. ఏమొద్దు చూసుకున్నా గాని. సరే అయితే పదండి. మీద ఒక రూమ్ ఉంది, ఇక ఆయనతో ఒకటి చూపెట్టేస్తా. కొన్ని ఇక మీద నాకు ఎక్క శాతం కాదు కానీ నేను ఇక ఇక్కడనే కూర్చుంటా, మీరు పోయి చూడండి. సరేనే అమ్మా, నువ్వు ఇడ్నే కూర్చో మరి, నేను మీద చూసి వస్తాం మేము. ఇక చూసుకోండి. ఇదైతే మరి మీద రూమ్ ఉంది. ఇక ఎట్లా అనిపిస్తుందో చూడండి. ఇల్లు అయితే మొత్తం మంచిగా ఉందమ్మా, మాకు నచ్చింది ఇల్లు. ఇక మరి నచ్చదా చెప్పు. ఇంత ప్రేమతోని కట్టించుకున్నాం, నచ్చకుండా ఉంటుందా? అస్సలు ఉండదు, నచ్చుతుంది. ఇక ఇల్లు మీకు నచ్చింది, ఇక ఉండమని మీరు అనుకుంటే కొన్ని విషయాలు అయితే మొదలు మీతోని మాట్లాడాలి. ఏ విషయాలమ్మా? చెప్తా పదండి, కిందికైతే పోదాం. మీ అమ్మ ముంగట్నే మాట్లాడతా. సరే సరే అమ్మా. చూసిరానే లచ్చి, నీ కొడుకు కోడలు ఇల్లైతే చూసిరు. మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది మరి ఎట్లా అంటే చెప్తారా మరి అడుగు. ఇక నాయగా ఇల్లైతే చూసిరు కదా, ఎట్లుంది మరి నచ్చిందా మీకు? మాకైతే ఇల్లు నచ్చిందమ్మా. ఇక నీ పెళ్ళాన్ని కూడా అడుగు. ఆయనతో అది మళ్ళా నేనే నీకు బలవంతం చేసి తీసుకున్నా అనుకుంటది. దాన్ని అడుగు ఒక ముచ్చట, మరి నచ్చిందా లేదా? నాకైతే ఇల్లు నచ్చింది అత్తమ్మా. మరి గదే నచ్చకుండా ఉంటుందా నా ఇల్లు? అబ్బో ఎంతో పానంతో కట్టించుకున్న ఇల్లు. మీకు ఇల్లు నచ్చిందంటే లచ్చి, ఇక నీ ముంగట్నే వీళ్ళతోని కొన్ని విషయాలు చెప్పాలి నేను. ఏందక్క? ఇక ఇల్లు కిరాయి వచ్చేసి 8,000. ఇక మొత్తం అంతా బెడ్లు సోఫా అవన్నీ ఉన్నాయి కదనే. ఇక మాకు చిన్న ఇంట్లో మేమే పెట్టుకుంటామని మొత్తం గిన్నె పెట్టుకున్నాం. ఇక నీ కొడుకు కోడలికి ₹1 ఖర్చు ఉండదు. ఇక అందుకే 8,000 అంటున్నా. మరి వీళ్ళిద్దరికి ఇష్టమేనా మరి చెప్పుండ్రి. నీ ముంగట చెప్తే నువ్వు కూడా కొంచెం ఉంటావని పెద్ద దిక్కులాక. సరే సరే అమ్మా. ఏంది సరే సరే అంటున్నావు? 8,000 ఎక్కువ కావా? ఇవై నా కొడుకు షోలా ఏదో మంత్రం ముద్దుతుంది మళ్ళా. ఏంది ఎక్కువనే, గాడగంతనే కడుతున్నావు. ఇక్కడ 2 BHK ఉన్నది. ఆడనేమో ఒకటే రూమ్ పాడాయి, దానికి గంత కడుతున్నాం మనము. గిడకు 2 BHK, మళ్ళా ఇంటికి కూడా దగ్గరనే ఇది. ఇక మీకు అనిపించచ్చు ఈ పల్లెటూరులా గింత అని. ఇక మా తగ్గట్టు మేము చెప్తున్నాం. ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇంట్లో, మరి ఇక అంత మాత్రం ఉండదా? ఇక సరేతి. గదే గదే అమ్మా. ఇక మాకైతే ఇష్టమే, కిరాయి కడతాం మేము నెలకి. అదే అంటున్నా. మరి నెలకైతే మాకు తెచ్చి ఇవాళ చేతికైతే 8,000. ఇక బ్యాంకులో కొట్టుడు ఫోన్లో కొట్టుడు అయితే మరి గదైతే నాకు రాదు, మా ఆయనకు కూడా రాదు. ఇక ఏదున్నా తెచ్చి మాకు చేతికి ఇవ్వాలి అంతే. ఇక నెల 1 తారీఖు మరి 5 తారీఖు నీ జీతం ఎప్పుడు వస్తుందో చెప్తే ఇక ప్రతి నెల టైంకి తెచ్చియాలి. ఒక్క నెల అక్కడిక్కడైతే ఏదన్నా ఉంటే నేను ఒప్పుకుంటా కానీ లేకపోతే అస్సలు నేను ఒప్పుకోను. అసలు అక్కడిక్కడ అస్సలు కావద్దు. టైం అంటే టైంకి తెచ్చేయాలి. అందుకే ఫస్టే చెప్తున్నా, ఇప్పుడు నీ జీతం వస్తుందో చెప్తే మరి అప్పుడు అట్లా చూసి తెచ్చి. సరే అమ్మా, 1వ తారీఖు వరకు తెచ్చిస్తా. ఇక కాకపోతే 5 తారీఖు లోపల నీకు ఎట్లన్నా తెచ్చిస్తాను. సరే అయితే ఇక 5 తారీఖు లోపల నువ్వు తెచ్చేయాలి. ఇప్పుడైతే అడ్వాన్స్ 1 నెల కిరాయి కట్టాలి. అది మీరు పోయేటప్పుడు నేను ఇస్తాను కానీ
ఇంకా ఇల్లంతా నాకైతే బాగా అపురూపంగా కట్టుకున్నాం మేము. ఇక ఏదో ఇక వయసు ఇక ఇదంతా చేసు శాతం కాక ఇక గాడు ఉంటున్నాం కానీ ఇంకా ఇల్లు అయితే మేము ఎంత అపురూపంగా కట్టుకున్నామో నువ్వు కూడా మీరు కూడా అంత అపురూపంగా చూసుకోవాలి. ఒక బండ గీత రావద్దు, ఒక గోడకు గీత రావద్దు. పెయింట్ అస్సలు ఎట్లుందో అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. దుమ్ము అస్సలు కనబడద్దు, ఏం కనబడద్దు. నా సామాన్లు సోఫా ఇంకా టీవీ అన్నీ ఇక్కడనే పెట్టినాం. ఫుల్ గది ఏంటంటారు దాన్ని, గది అదేందో పాట, అదేదో చెట్టు పెట్టేది ఫ్లవర్ పాటు, గవి కూడా బాగానే పెట్టిండు మా ఆయన. అసలు ఒక్కదానికి ఒక మరక రావద్దు. మళ్ళీ రోజు మీరు అన్నీ సాఫ్ చేసుకోవాలి. దాని మీద దుమ్ము పడినా ఏం పడినా నేనైతే అసలు సహించను. ఇక ఇవన్నీ ఫోటోబాల్ ఉన్నాయి, ఇక పెయింట్లు ఉన్నాయి, అవన్నీ మంచిగా మీరు తుడుచుకోవాలి. ఆయనతో పచ్చిబట్ట పెట్టి తుడుచోవు. ఇంకా అవన్నీ ఏం కావద్దు, మంచిగా చూసుకోవాలి. ఇంట్లో ఒక దుమ్ము రావద్దు, ఒక చెత్త రావద్దు. ఇల్లంతా మంచి క్లీన్గా పెట్టుకోవాలి. మంచిగా అయింది. నా కోడలు నోరెట్లా తిరగబెట్టింది. దాని పని గిట్లనే కావాలి. ఈ పిలకలక్క గిట్లనే ఉందని నాకు ఫస్ట్ తెలుసు. ఇక కావాలనేది నిరికిచ్చిన. మంచిగా అయింది దీని పని. సొంత ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకోవే అంటే దీనికి బాగా ఏడిపొచ్చింది కదా. ఈ పెద్దింట్లో ఉండి చేస్తుంటే దీనికి రోగం తిరగాలి. ఏందమ్మా నోరు గట్ల తిరగబెట్టినావు? మంచిగా చూసుకుంటావా లేదా ఇల్లుని? వద్దంటే వద్దు, వేరే వాళ్ళకి ఇస్తాను కానీ మంచిగా అయితే చూసుకోవాలి. నేను మరి నెలకు ఒకసారి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఇల్లుని. సరే సరే అమ్మా, మేము మంచినే చూసుకుంటాము. నువ్వు అస్సలు భయపడకు. ఉండేది ఇద్దరమైతే చూసుకోమా చెప్పు. అదే నువ్వు చెప్తున్నా మంచినే కానీ నీ పెళ్ళామేంది నోరు గట్ల తెరబెట్టింది? చెప్తానే లేదు. నోట్లో ఏమైనా పోతాయేమో. ఏమొచ్చింది? నోరుగట్ల తెరబెట్టినావు, ముయ్యి నోట్లోకి ఏమైనా పోతుంది. ఈమెంది ఇవన్నీ ఊడుసుడు ఊడుసుడు కడుగుడు అంటుంది. ఇవన్నీ చేసి నేను ఉంటానా? అక్కడ దాని బాధ భరించకనే మనం ఇల్లు గాలి చేయబడితే అదిగా కిరాయి ఇల్లు అంటే అవన్నీ ఉంటాయి. ఇల్లు ఊడుచుకున్నాడు తుడుచుకున్నాడు శాతం కాకపోతే ఇంకెందుకే? ఇది ఇల్లు ఎంత మంచిగా ఉంది చూడు. ఎంత పెద్దగా మంచిగా లేదా? మళ్ళీ ఇంటికి దగ్గర. ఇక నీ షోకులకి గీళ్ళే కరెక్టు. ఇంకా చిన్న గుడిసెలే ఉంటాయి ఇడ. పోయి ఉండమంటే ఉందాము, నేను తీసుకుంటా ఇల్లు. మంచిగా ఉన్న సొంత ఇల్లు ఇడిచిపెట్టి ఇక్కడ రమ్మన్నావు, మళ్ళీ ఇక్కడ వచ్చి నాటకాలు చేస్తున్నావా? సపడేగా ముఖం మంచిగా పెట్టుకొని సరే అను. లేకపోతే చూడు, నేను పోయి మా అమ్మ నాన్నతో ఉంటా, నువ్వు పోయి ఉండుగా దాంతోనే దాని ఇంట్లో. సరే ఇక నా మాట వింటావా? ఏదో ఒకటి కానివ్వండి. ఇక మాకైతే ఇల్లు నచ్చింది. ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాం. కిరాయి అయితే టైంకి ఇస్తాము. ఎప్పుడు వస్తారో చెప్తే అప్పుడు తాళం చేయిలు ఇస్తాను. మరి ఇక అక్కడ పోయి ఆ ఇంటమేతో మాట్లాడి ఇక వెంటనే కాల్ చేస్తాం. కానీ ఇక మీకు అమ్మకు ఫోన్ చేసి నేను చెప్తా, అమ్మ చెప్తుంది మీతోని. సరే సరే అయితే ఇంకా కిచెన్ రూమ్ కూడా చూపెట్టడు మర్చిపోయినట్టున్నా. మరి చూసారా కిచెన్? అప్పుడు చూసినాం మేము కిందికి వచ్చేటప్పుడు కనబడ్డది, చూసినాము. చూసిరా అయితే? సరే మరి ఇక అంతా సరే కదా, మీకైతే ఓకే కదా? అంటే మీరు అడ్వాన్స్ ఇస్తే నేనైతే మరి మీకోసం పెడతా ఇల్లు. సరే అమ్మా, ఇల్లు అయితే మంచిగా ఉంది, మాకు నచ్చింది. నేను రేపు ఇట్లా అడ్వాన్స్ తీసుకొచ్చి ఇస్తాను మీకు. ఇక అట్లనే చెప్తాం మరి ఎప్పుడు వస్తాం అనేది. సరే 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 అక్క, ఇక చెప్తాడు వాడు చెప్పంగానే నేను వచ్చి నీకు చెప్తాను మరి. సరే తీయే. ఇక చూసిరారా కొడుక, ఇల్లు అయితే ఎంత సూపర్ ఉంది కదరా. నీ పెళ్ళాం నాటకాలు తగ్గట్టు కరెక్టే ఉందా ఇల్లు? ఇల్లు అయితే మంచిగా ఉందమ్మా. ఇక చూసిన వారా ఆమె ఏం చెప్పిందో, నీ పెళ్ళాం ఇన్నది అడుగు. ఇల్లు అయితే మరి శుభ్రంగా పెట్టుకోవాలి. మరి ఇక పంది పడినట్టు మన ఇంట్లో పడినట్టు అన్నదనుకో ఈడ కూడా ఆయనతో మొత్తం ఇల్లు నుంచి బయటకు పడేస్తారు. ఇక నేనైతే ఇంట్లోకి రాని ఫస్ట్ చెప్తున్నా. ఏంది పందిలాగా అదిలాగా అంటున్నావు అత్తమ్మ? ఏదో నేను మంచి మాట్లాడుతుంటే ఇక నువ్వు అంటున్నావు. పొద్దుగుని లేచి ఇక నేను దూడుచుకొని చేసుకుంటాను తీ. ఇక రేషన్కి అయితే ఏం తక్కువ లేదు. సరే తీర కొడుక, మరి ఆమెతో మాట్లాడి చెప్పు మరి ఎప్పుడు రావాలో ఏందో కథ అంటే నేను ఈమెకి చెప్తాను. ఇక పైసలు ఏదో అడ్వాన్స్ రేపు తెచ్చి ఇచ్చేరా, ఇక ఒక పని అయిపోతుంది మరి. సరేనే అమ్మా, ఇక పోతామే అమ్మా. ఇంట్లోకి రాకపోయినావురా, ఇట్లనే పోతావా? ఇక్కడనే ఇక నువ్వు దాన్ని రానిస్తావా చెప్పు?
సరే ఇక మేము పోతాము, రేపు చెప్తా నీకు, రేపు వస్తాను కదా ఎట్లయినా. సరే సరే పో మరి, మెల్లగో కొడుక, పోయి ఫోన్ చేయమని చేరుకున్నాక. ఇక నువ్వు కూడా పోవే, ఎండ బాగానే ఉన్నది కదా, మెల్లగా పో మరి. సరే సరేరా కొడుక. కోడల ముఖం అయితే గమ్మతైంది, మంచిగా అయింది, ఇంక ఇట్లనే కావాలి. ఉన్నీళ్ళు ఇడిచిపెట్టి పీకింది. ఇక చూడు దీని తమాషా ఎట్లుంటుందో. ఈ ఇంట్లోకి అయితే రాని దీనికి దిమ్మడ దమ్మడ అవుతుంది. ఆ ఇంటి దాంతో దీని లగ్గమే చేపిస్తా నేను. అమ్మా జరా నీళ్ళు లేకపోయినవే, ముఖం ఎందుకు గట్ల పెట్టుకున్నావు? ఏంది మరి మీ అమ్మ ముంగట ఆ ఇంటి దాని ముంగట బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు. నేనేం చేసిందే, నీతో నాకు నెత్తి నొప్పి పాడైంది, రోజు ఏదో ఒక లొల్లి తీసి లొల్లి పెట్టుకుంటావేందే? అదో మీ అమ్మ ఏమేమంటుంది నన్ను, ఆమెకు నేను ఎట్లా కనబడుతున్నా? ఇక ఏదో తీయే, మీ అత్త కూడా ఎప్పుడు ఇదే పాడవుతుంది. ఇక గట్లని లొల్లి పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి పాడాను. ఇప్పుడు చూసినావా ఎంత తిప్పలవుతుందో. ఇప్పటికన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఉండే మంచిగా, నీ కాలు మొక్తా. ఇక ఇల్లు ఇడిచిపెట్టి తిరిగినట్టు ఊకే ఇల్లు ఇడిచిపెట్టుకొని తిరగలేను నేను. ఇక ఇది చూసినావా, మన సొంత ఇంటికి కూడా పోకుండా అయినాం. ఇక అమ్మ రానిస్తలేదు నిన్ను. ఆడున్నప్పుడు ఎంత మంచి చూసుకుందే నిన్ను, కాళ్ళు కింద పెట్టనీయకుండా చూసుకుంది, మొత్తం పని అంతా చేసుకుంటా. ఇక నీకుందా? ఇక ఏం చేద్దాం, ఇక చేసుకున్న దానికి కర్మ ఫలితము ఇక మనము అనుభవించాలి, తప్పదు. ఏమన్నా అంటే గిదే, ఎప్పుడు గిదే చదువుతావు. ఇక ఆపే, ఇక నీ వండుకునేటప్పుడు లొల్లి పెట్టకు. ఇక రేపైతే ఇక ఇంటి దానికి చెప్పు మరి, ఏమంటుందో చూడు. ఎప్పుడు మరి చెప్పు, ఈ నెలలో ఎట్లైనా కాల్ చేస్తామని చెప్పు, అయితే జల్దీ కాల్ చేద్దాం. దానికి చెప్పాలంటే నాకు ఒక నెత్తి నొప్పి పాడైంది, నాకు భయమే అవుతుంది. అదేమొడుతుందో కుక్కలా కానీ భయం అవుతుంది. ఇప్పుడేముందే, ఎవడైనా ఇల్లు కాల్ చేసేటప్పుడు చెప్పాడా? ఎందుకు పడుతుంది అది? అది కాదు, అది చెప్పింది కదా 2 నెలలు ముందే చెప్పాలని ఇల్లు ఖాళీ చేసేది ఉంటే. ఇక ఇప్పుడు చెప్తే మరి ఏమంటుందో. ఇక 2 నెలల దగ్గర అంటే ఆమె ఇల్లు ఆపుతుందా మన కోసం? కిరాయి ఉట్టిగా అడగుడు కట్టాలి పడుతుంది మనము. ఎవడాగడు 2 నెలల దగ్గర? నువ్వే పెద్దానికి ఇష్టమైన ఇల్లు అని వచ్చినావు కదా, చెప్పుకో ఏమని చావు. కానీ ఈ 1 నెలలో ఎట్లయినా మనం కాల్ చేయాలి. ఇంకా నెల కూడా కాదు, 10-15 రోజులలో కాల్ చేసిపోవాలి మనము. నాకు కూడా అక్కడ నుంచి ఆఫీస్ దగ్గర. చూడు మరి ఎట్లా చెప్తావో ఏం చెప్తావో నీ ఇష్టం, చెప్పైతే చెప్పు. సరే చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. చూసిరు కదా, నాకు ఒక దిక్కు ఇంటిదైతే ఒక దిక్కు అత్త, ఇద్దరికి ఇట్లా ఉన్నారు నా పానానికి. ఏదో తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినందుకు ఈ సుక్కలు చూపిస్తుర్రు. ఇక ఇక్కడైతే ఇక ఇంటిది ఒకటే పాడండి. ఇప్పుడు ఆడికి పోతే మా అత్త ఒక దిక్కు, ఆ ఇంటిది ఒక దిక్కు. ఆడగడ దులుపుడు ఉడుసుడు అంటుంది. మరి ఏమవుతుందో మరి ముందు ముందు చూస్తుండండి ఫ్రెండ్స్. ఇక రాబోయే ముంగట మొత్తం అంతా నవ్వులే నవ్వులు, కామెడీ ఉంటుంది. ఇక పల్లెటూరు ముచ్చట్లు అవన్నీ కూడా ఉంటాయి. మీరైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక వచ్చే వీడియోస్ అన్నీ అస్సలు మీరు మిస్ కావద్దు. ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా రాబోయే నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మరి రాధా ఇంటర్మేకి చెప్తుంది కదా పోతామని, మరి ఆమె ఏం చేస్తుంది? అవన్నీ ఫుల్ కామెడీ ఉండబోతుంది. మా అత్త కూడా రాబోతుంది రేపు మా ఇంటికి. మరి చూస్తూనే ఉండండి మరి ఏమవుతుందో అనేది. ఇంకా వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.